మంచిది. చక్కటి సమయంలో అంటే మొట్టమొదటిసారిగా ఈ స్థలంలోకి రావడానికి ఇందాక చెప్పినట్లుగా ఈరోజు చీటీ నా మీద పడింది దేవుడి యొక్క వాక్యాన్ని ప్రకటించడానికి. మరి మీ సేవకులు మోజెస్ గారు నాకు మంచి స్నేహితులు, బాగా పరిచయం ఉన్న దైవజనులు, యథార్థవంతులు. ఒక మాట చెప్పాలంటే యథార్థవంతులు, సువార్త అందించాలి, లేని వారికి వాక్యం చెప్పాలి. అనేక స్థలాల్లో భారమైనప్పటికీ కూడా మరి పరిచర్య కొరకు ఎంతగానో ప్రయాసపడినటువంటి దైవజనులు అనేక సార్లు మరి నా దగ్గరికి తన స్నేహితులతో ప్రభాకర్ గారు కానీ, తిమోతి గారు కానీ చాలాసార్లు నా దగ్గరికి వస్తూ ఉండేవాళ్ళు. దేవుని యొక్క వాక్యం నిమిత్తం అనేక విషయాలు. ఇంకా నా దగ్గర ఒకసారి పొద్దున్నే 7 గంటలకే వచ్చేవాళ్ళు. ఏంటయ్య గారు అంటే, ఏంటో ప్రేరేపణ వచ్చింది, మీ దగ్గరికి రావాలనిపించింది. వచ్చాము అనగానే చాలా విషయాలు గంటల కొలదిగా మేము కూర్చొని మాట్లాడుకునే వాళ్ళము. ఆ రీతిగా పరిచయము. మైలవరంలో కూడా ఒక సంఘం ఉండాలి నాకు తెలిసినంత వరకు. మరి ఆ సంఘం ఏమైందో తెలియదు. ఎందుకంటే ఒకసారి అక్కడ పాస్టల్ మీటింగ్ పెట్టినప్పుడు అక్కడ పాస్టల్ మీటింగ్కి నన్ను ఆహ్వానించారు. వాళ్ళు ఆహ్వానించినప్పుడు దైవ సేవకులకి నేను అక్కడ వర్తమానం అందించాను. మరి మంచిది, నన్ను నేను పరిచయం చేసుకోవడానికి అంత గొప్పవాడిని కాదు, కానీ మరి కందులపాడు గ్రామము, మరి అక్కడ 23 సంవత్సరాలుగా 24 సంవత్సరాలుగా అక్కడ దేవుని యొక్క పరిచర్య చేస్తూ ఉన్నాను. మరి మా తల్లిదండ్రులు మమ్మల్ని చిన్నప్పటి నుంచే దేవుని యొక్క సన్నిధిలో పెంచారు. అమ్మ సిఎస్ఐలో హెడ్ మాస్టర్గా ఉండి రిటైర్డ్ అయిపోయింది. నాన్నగారు మిలిటరీలో చేసి నాన్నగారు కూడా రిటైర్డ్ అయిపోయారు. మరి అంతేకాదు, మరి ఈ గ్రామంతో కూడా మాకు చాలా బంధుత్వం ఉంది. మరి ఎక్కడున్న అక్క మా పెద్దమ్మ గారి కూతురు, మా బావగారు, అలాగే ప్రేమ్ కుమార్ అన్నయ్య, మేమంతా రక్త సంబంధికులం. కానీ ఈ రీతిగా అంటే లోకంలో ఉన్న రక్త సంబంధం కంటే కూడా యేసుక్రీస్తులో ఉన్న రక్త సంబంధం చాలా గొప్పది. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే ఎక్కడ ఉన్న రక్త సంబంధాలు విడిపోవచ్చు, కానీ క్రీస్తులో ఉన్న రక్త సంబంధం ఎప్పుడు విడిపోదు. అది యుగయుగాలు క్రీస్తుతో కలిసి ఉండటానికి మనకి ఎంతగానో సహాయపడుతుంది. మరి యాక్చువల్గా పాస్టర్ గారు చనిపోయినప్పుడు నేను రాలేకపోయాను. ఎందుకంటే ఎప్పుడు చనిపోయారండి? నవంబర్. జూలై నెలలో నేను నా భార్యని నేను కోల్పోయాను, సేవకురాలని నేను కోల్పోయాను. కాస్త మేము దుఃఖంలో ఉండి తర్వాత తెలిసింది నాకు ఎలాగా చనిపోయారు పాస్టర్ గారని. కానీ నేను రాలేని పరిస్థితుల్లో నేను ఉండటం జరిగింది. ఎందుకంటే నా తోటి సహాయకురాలు నన్ను విడిచి వెళ్ళిపోయిన తర్వాత నాకు కాస్త కష్టం అనిపించింది. సరే, ఏదేమైనప్పటికీ సేవా పరిచర్యలు ఆగలేదు. నా భార్యను కోల్పోయినప్పటికీ ఇంకా సేవ ముందు కొనసాగుతూనే ఉన్నది. ఇంకా అనేక నూతన స్థలాల్లోకి వెళ్ళి మరి బెంగళూరు, అలాగే తెలంగాణ, ఇంకా చాలా పరిసర ప్రాంతాల్లో పరిచర్య చేయడానికి ప్రభు నాకు ఎంతగానో సహాయం చేసి ఉన్నాడు. మరి ఈ రీతిగా పరిశుద్ధులైన మీ మధ్యకు రావటానికి ప్రభు ఈ దినమందు నన్ను ఇక్కడికి నడిపించాడు. నేను కందులపాడులో మా చర్చిలో వాక్యం చెప్పి మరలా ఇక్కడికి వచ్చాను. సాయంకాలం మరలా మైలవరంలో నేను వాక్య పరిచర్య చేయాలి, కాటేజీ మీటింగ్ ఉంది కనుక నా కొరకు ప్రభు నేరుగా మీరు నా కొరకు ప్రార్థన చేయండి. నాకు 3 కుమారులు, ఒక కుమారుడికి మ్యారేజ్ అయింది, 3 మనవరాళ్ళు నాకు, అలాగే 2వ కుమారుడు నాతో వచ్చాడు, అలాగే సంఘ బిడ్డలు 2 వచ్చారు. మరి అలాగే 3వ కుమారుడు కూడా 2 ఉద్యోగాలు చేస్తున్నారు దేవుని కృపలో. వాళ్ళిద్దరికి వివాహాలు చేయాల్సినటువంటి అవసరం ఉన్నది కనుక ప్రభు నెరిగిన మీరు మరి నా కొరకు, నా కుటుంబం కొరకు, పరిచర్య కొరకు మీరందరూ ప్రార్థన చేయండి. సాధ్యమైనంత వరకు నాకు ఎప్పుడు అవకాశం దొరికినా మీ యొద్దకు వచ్చి నేను మిమ్మల్ని వాక్యముతో బలపరుస్తాను ఖచ్చితంగా. ఎందుకంటే ఆత్మను నశించడం నాకు ఎప్పుడు ఇష్టం ఉండదు. నేను నా సొంత ఖర్చులతోనే మీటింగ్ పెట్టుకుంటాను. ఎక్కడైనా సరే నేనే వెళ్తాను, స్థలం చూసుకుంటాను, ఆ గ్రామంలో ప్రజలతో మాట్లాడతాను. సువార్త అందించటం దేవుడు నాకు ఇచ్చిన పరిచర్య. సంవత్సరానికి 5-6 ఊర్లు మీటింగులు పెడతాను, కానీ అక్కడ సంఘాలు కట్టను, సువార్త అందిస్తాను. నా డ్యూటీ అది. గత 15 సంవత్సరాలుగా నేను అదే పని చేస్తున్నాను, కానీ అక్కడ సంఘాలు కట్టలేదు. సువార్త అందించాలి, ప్రజలకు వాక్యం తెలియాలి, దేవుడు అంటే ఏంటో తెలియాలి, నశించుచున్న ఆత్మలకు దేవుని యొక్క వాక్యం ద్వారా రక్షించబడాలి. ఈ ఒక్క ఆశతోనే నేను సువార్త మీటింగులు పెడతా ఉంటాను.
ప్రార్థన చేయండి. దేవుని చిత్తమైతే మీ ఊర్లో కూడా 2 రోజులు మీటింగ్స్ పెడతాను. కనుక ఖచ్చితంగా దేవుడు ఆ కార్యం జరిగిస్తాడని నేను అనుకుంటున్నా. నేను దారిలో వచ్చేటప్పుడే ఆలోచన చేశాను, ప్రజలకు అసలు వాక్యం ఎందుకు తెలియకూడదు? సేవకులకు తెలిస్తే సరిపోదు, సంఘానికి కూడా తెలియాలి. సేవకుడికి ఎంత తెలుసో వాక్యము సంఘానికి కూడా తెలియాలి. నిన్న ఒక ఫంక్షన్ జరిగినప్పుడు మా అక్క, ఒక ఆమె పాప అక్క విజయవాడలో ఉంటుంది, ఆమె కలిసినప్పుడు అంది, అయ్యా నా దగ్గర ఇన్ని క్వశ్చన్లు ఉన్నాయి నిన్ను అడగటానికి బైబిల్లో నుంచి అని. నేనన్నా మీ పాస్టర్ గారు ఉన్నారు కదా, మీ పాస్టర్ గారిని అడగొచ్చు కదా అని అడిగాను. వాళ్ళని అడిగితే కోపాలు వస్తున్నాయి, మీరు మమ్మల్ని ప్రశ్నలు వేస్తారా, మీరు వాక్యం తెలుసుకుంటారా, అంత పెద్దవాళ్ళు అయిపోయారా అని అంటున్నారు అని. నేను అది తప్పది. వాక్యము విశ్వాసి ఖచ్చితంగా తెలిసి ఉండాలి. తెలియకపోతే దేవునితో ఎలా నడవాలో విశ్వాసికి తెలియదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు సహోదరుడు నీ పేరు ఏంటన్నా? సురేష్ వాక్యం చెబుతున్నప్పుడు ఆ వాక్య క్రమంలో వాళ్ళు దేవుని చిత్తమైతే నేను దాన్ని కూడా ముందుకు తీసుకెళ్తాను. యోనా గురించి వాక్య క్రమంలో విశ్వాసికి వాక్యం తెలియకపోతే, వర్తమానం తెలియకపోతే ఎలా సిద్ధపడతారు? ఇప్పుడు ఒక మిలిటరీ అధికారి ఉన్నాడు అనుకోండి, యుద్ధం వస్తుందని వాడు ఒక్కడికే తెలిస్తే యుద్ధం ఎవడు చేస్తాడు? కాబట్టి అధికారి ఏం చేస్తాడంటే యుద్ధం యొక్క సైరన్ ఒక బోర ఊతాడు యుద్ధం వస్తుందని. ఆ శబ్దము స్పష్టముగా ఉంటే, క్లియర్గా ఉంటే ప్రతి సైనికుడికి అర్థమైంది యుద్ధం వస్తుంది, ఈ శబ్దము యుద్ధం శబ్దం అని. అప్పుడు వాడు యుద్ధానికి సిద్ధపడగలుగుతాడు. బైబిల్ అదే చెప్తుంది. బోరధ్వని శబ్దము స్పష్టంగా లేకపోతే యుద్ధానికి ఎవడు సిద్ధపడగలడు? మరి రేపొద్దున ఎత్తబాటు అనేది రాబోతుంది. రాకడొచ్చినప్పుడు తెలుసా మీకు? 3 రాకళ్ళు ఉన్నాయన్న సంగతి తెలుసా? బైబిల్లో మనకి 3 రాకళ్ళు ఉన్నాయి. మొదటి రాకడ అయిపోయింది, 2వ రాకడ రాబోతుంది, 3వ రాకడ తర్వాత వస్తుంది. 3వ రాకడ మనకి ఇప్పుడు సంబంధించింది కాదు. కానీ మనం ఆ 2వ రాకడ కొరకు ఎదురు చూస్తున్న కాలంలో ఉన్నాం. 2వ రాకడ రావాలంటే మొదటి రాకడలో ఆయన శ్రమపడాలి, సువార్త అందించాలి, రక్షణ తేవాలి, చనిపోవాలి, పాతి పెట్టబడాలి, తిరిగి లెగాలి. తర్వాత 2వ రాకడ ఆయన మన కొరకు రాబోతున్నాడు. మొదటి రాకడ సంఘాన్ని సిద్ధపరచడానికి వచ్చాడు. అర్థం వినండి. మొదటి రాకడలో సంఘాన్ని విమోచించటానికి, రెడెంప్షన్ విమోచించటానికి ఆయన మొదటి రాకడ. 2వ రాకడ విమోచించబడిన వారిని తీసుకొని వెళ్ళటానికి, ఇది 2వ రాకడ. 3వ రాకడ తీసుకెళ్ళిన వధువుతో, తీసుకెళ్ళిన ఆయన భార్యతో తిరిగి రావటానికి, అది 3వ రాకడ. ఈ 3 రాకడలో ఆయన 3 పేర్లతో పిలువబడ్డాడు బైబిల్లో. జాగ్రత్త వినండి. భూమి మీద ఉన్నప్పుడు దేవుడు 3 కుమారుల పేర్లతో పిలువబడ్డాడు. ఒకటి మనుష్య కుమారుడు, 2వది దేవుని కుమారుడు, 3వది దావీదు కుమారుడు. ఈ 3 పేర్లు మీరు గుర్తుపెట్టుకోండి, మీకు తెలుస్తుంది, అర్థం తెలుస్తుంది. మొదటిది మనుష్య కుమారుడు, 2వది దేవుని కుమారుడు, 3వది దావీదు కుమారుడు. ఈ 3 కుమారుల పేర్లతో పిలువబడిన దేవుడు ఆయన ఇప్పుడు మన మధ్య పరిశుద్ధాత్మగా ఉండి, దేవుని కుమారుడిగా ఉండి, తన వాక్యం చేత సంఘాన్ని బలపరుస్తున్నాడు. జాగ్రత్తగా ఇప్పుడు సురేష్ మాట్లాడుతూ కొన్ని 2-3 హెచ్చరికలు కూడా ఇచ్చాడు. కనుక ఇప్పుడు మనము ఈ లేఖనములో ఉన్న విధానాన్ని ఒకసారి చిన్నగా పరిశీలన చేసి చిన్నగా ముందుకు వెళ్దాము. ఆదికాండము 18వ అధ్యాయము, ఆదికాండం 18వ అధ్యాయము మొదటి నుంచి 6 వచనాలు మనం చదువుకుందాం. మమ్రే దగ్గర ఉన్న సింధూర వనములో కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. అతడు కన్నులెత్తి చూచినప్పుడు వంగి, ప్రభువా నీ కటాక్షము నా మీద ఉన్న ఎడలా
ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. నేను కొంచెం నీళ్లు తెప్పించదను. దయచేసి కాళ్ళు కడుక్కొని ఈ చెట్టు కింద అలసట తీర్చుకోండి. కొంచెం ఆహారం తెచ్చేదను. మీ ప్రాణములను బలపరచుకోండి. తరువాత మీరు వెళ్ళవచ్చును. నిమిత్తం కదా ఈ దాసుని యొద్దకు వచ్చిద్దరని వారు నీవు చెప్పినట్లు చేయమనగా అబ్రహాము గుడారములనున్న శారా యొద్దకు త్వరగా వెళ్ళి నీవు త్వరపడి 3 మానికల మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పాను. మరియు అబ్రహాము పశువుల మందకు పరిగెత్తి ఒక మంచి లేత దూడను తెచ్చి ఒక పనివానికి అప్పగించాను. వాడు దాన్ని త్వరగా సిద్ధపరచాలండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీకు వందనాలు, నీకే స్తుతులు స్తోత్రాలు. చదవబడిన లేఖనము ద్వారా మీరు మాతో మాట్లాడి నీ నామానికే ఘనత, మహిమ, ప్రభావాలు పొందుకోమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. రైట్, ఇక్కడ మంచిది. ఈరోజు నా అంశం ఏమిటంటే ఒక చిన్న అంశం. ఈ అంశాన్ని మీ హృదయంలో పెట్టుకోండి. యేసును ఆహ్వానించటం. హమ్మింగ్ తగ్గించి యేసుని ఆహ్వానించడం అంటే యేసు ప్రభుని ఇంటికి ఆహ్వానించటం. ఈ విషయమే మీ మనసులో పెట్టుకోండి. ఈ మాట మీరు వెళ్ళేటప్పుడు కూడా, ఎక్కడి నుంచి వెళ్ళేటప్పుడు కూడా మీకేం ఆలోచన రావాలంటే, నేను నా దేవుడిని నేను ఇంటికి తీసుకెళ్ళాలి. ఎక్కడి నుంచి వెళ్ళేటప్పుడు మీ హృదయంలో ఈ ఆలోచన రావాలి. ఎక్కడి నుంచి ఒట్టి చేతులు తేలటం కాదు. వాక్యం విన్న తర్వాత విన్న వాక్యాన్ని ఇక్కడ దులుపుకొని వెళ్ళటం కాదు. విన్న వాక్యాన్ని ఇంటికి తీసుకెళ్ళండి. లేదా నిజంగా దేవుడు ఇక్కడ మీకు కనబడితే, నాకు కనబడతానే ఉంటాడు, మీకు కనబడితే యేసును మీ ఇంటికి తీసుకెళ్ళండి. ఎవరైతే తమ గృహాలకు దేవుణ్ణి తీసుకెళ్తారో ఈ మధ్యాహ్నము ఈ గ్రామములో వారిల్లు ఆశీర్వదించబడింది. ఎంతమంది ఆశీర్వదించబడాలనుకుంటున్నారు? నేనైతే మిమ్మల్ని అందరిని ఆశీర్వదించాలని వచ్చాను. నాకంటే ముందుగా దేవుడే వచ్చాడు మిమ్మల్ని ఆశీర్వదించడానికి. కానీ మీరు ఆహ్వానించాలి, ఇన్వైట్ చేయాలి. ప్రభా, నువ్వు నా ఇంటికి రా, నా గృహానికి రా. ఇక్కడ ఒక చిన్న సన్నివేశం మనకు కనబడతా ఉంది. ఆ సన్నివేశం ఏంటంటే, అబ్రహాము సింధూర వనంలో మమ్రే దగ్గర అతడు ఒక గుడారం వేసుకున్నాడు. ఇది వరకు పూర్వకాలం ఎలా ఉండేదంటే, ఇప్పుడు మన గదులు కట్టుకుంటాం. భర్తకు ఒక గది, భార్యకు ఒక గది, లేదా భార్య భర్తలకు ఒక గది, పిల్లలకు ఒక గది, ఆడపిల్లలకు ఒక గది, మగ పిల్లలకు ఒక గది, ఇలా గదులు కట్టుకుంటాం. ఇల్లు కట్టుకుంటే పూర్వకాలంలో అంటే మేము చిన్నప్పుడు అందరికి ఒకే ఇల్లు, నెట్టాడి ఇల్లు ఉండేది, అందరూ ఒకే చోట పండుకునేవాళ్ళు. కానీ పూర్వకాలంలో ఎలా ఉండేదంటే, అబ్రహాముకు ఒక గుడారం ఉండేది, శారాకు ఒక గుడారం ఉండేది, దాసీలకు ఒక గుడారం ఉండేది. అలాగే ఎవరి గుడారాలు వాళ్ళకు ఉండేవి. అయితే ఇక్కడ అన్ని గుడారాలు ఉండినప్పటికీ కూడా అబ్రహాము గుడారం యొక్క ద్వారం దగ్గర నిలబడి ఉన్నాడు. చాలా జాగ్రత్తగా వాక్యాన్ని అర్థం చేసుకోండి. నిలబడి ఉన్నప్పుడు దూరం నుంచి ముగ్గురు వస్తున్నారు. వాళ్ళు వస్త్రాలు ధరించారు. మంచి ఎండవేళని బైబిల్ చెబుతుంది. మెట్ట మధ్యాహ్నం, ఇదే సమయం అనుకుందాం. మెట్ట మధ్యాహ్నం ముగ్గురు వస్తున్నారు. నేను క్వశ్చన్లు కూడా వేస్తాను, మీరు క్వశ్చన్లు వేసినప్పుడు దానికి జవాబులు చెప్పాలి. ముగ్గురు వస్తున్నారు. రావటమే నేరుగా అబ్రహాము యొక్క గుడారం దగ్గరికి వస్తున్నారు. వచ్చుచుండగా అక్కడ అబ్రహాము గుడారం మీద నిలబడి వాళ్ళ ముగ్గురిని చూశాడు. పరిగెత్తుకొని ఆ స్థలము నుంచి విడిచి బయటకు వచ్చి ఒక వ్యక్తి యొక్క కాళ్ళ దగ్గరే పడ్డాడు. ముగ్గురు కాళ్ళకి నమస్కారం చేయలేదు. ఒక ఆయన కాళ్ళకే నమస్కారం చేసి అక్కడ ముగ్గురు ఉన్నప్పటికీ ఒకళ్ళనే పిలుస్తున్నాడు. ప్రభువా, నీ కటాక్షము నీ దాసుని మీద ఉన్న ఎడల దయచేసి నా గృహంలోకి రా. ఆహ్వానం, ఇన్విటేషన్. నేను ఇక్కడ వేసే ప్రశ్న ఏంటంటే, ముగ్గురు వస్తే ఒక్కల కాళ్ళ మీదే ఎందుకు పడ్డాడు ఆయన? మరి మిగిలిన ఇద్దరు ఎవరు? ఈ విషయం ఒకసారి మీ పాస్టర్ గారితో కూడా నేను బోధించాను మా ఇంటి దగ్గర. ముగ్గురు వస్తే అబ్రహాము ఒకతని కాళ్ళ మీద పడి ఒక వ్యక్తిని పిలిచినట్లుగా సింగిల్ వర్డ్తో, ఏకవచనముతో ప్రభువా, ప్రభువు లారా అంటలేదు. ఇప్పుడు ముగ్గురు వచ్చారు అనుకోండి ఇంటికి, రండి రండి అంటాం. ఒకళ్ళే వస్తే దా అంటాం మన భాషలో, రా రా అంటాం ఇంట్లోకి, లేదా దా అంటాం. అదే ఇద్దరు ముగ్గురు వస్తే రండి రండి అంట. కానీ ఇక్కడ ముగ్గురు కనపడుతుంది. అబ్రహాముకి ఏమన్నా కళ్ళు కనపడవా? మనకలాగా స్పష్టంగా కనబడుతుంది. దూరంగా ఉన్నప్పుడే గుర్తుపట్టాడు, పరిగెత్తుకొని వెళ్ళాడు.
వెళ్ళి ఒక ఆయన కాళ్ళ మీద పడి, ప్రభువా, మై లార్డ్, ఓ లార్డ్, రండి నా ఇంటికి రండి, దయచేసి నీ కటాక్షము నీ దాసుని మీద ఉన్న ఎళ్ళ నా గృహంలోకి రండి ఆహ్వానం తెలియజేస్తున్నాడు. యేసుని ఆహ్వానిస్తే ఏం జరిగిద్దో తెలుసా? రైట్, అక్కడ ఉన్నది దేవుడు ఒక్కడే, మిగిలిన 2 దూతలై ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కానీ మత శాఖలు, సంఘ శాఖలు, డినామినేషన్ వాళ్ళు ఏమంటారంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ వచ్చారు అక్కడికి అని అంటారు. కానీ తప్పది, ఆ మాట తప్పు. అర్థమైందండి? బైబిల్లో ఎక్కడ అలాంటి రుజువులు లేవు. కానీ అబ్రహాము ఏకవచనముతో వారి మధ్య నిలబడి ఉన్న ప్రభువుతో ఒక్కడితే మాట్లాడుతున్నాడు. ఈరోజు మనకు కావాల్సింది ఏంటంటే ఆ ప్రత్యక్షత కావాలి. అబ్రహాముకు వచ్చిన ఆ ప్రత్యక్షత, దేవుడు ఒక్కడే అన్న ప్రత్యక్షత ఈరోజు సంఘానికి కావాలి. అదే నేర్చుకోమని చెప్తున్నా. మీరు వినటం కాదు, వాక్యాన్ని పట్టుకోండి. ఎందుకంటే అబ్రహాం ఏం మాట్లాడాడు, అక్కడ 3 ఉన్నారు, ఒక్కడనే పిలిచాడు. ఎందుకు పిలిచాడంటే వాళ్ళ 3లో దేవుడు ఒక్కడే ఉన్నాడని అబ్రహాంకు ప్రత్యక్షత వచ్చింది. రెండవది, అబ్రహాం ఇంటికే దేవుడు ఎందుకు వచ్చాడు? శారా గుడారం లేదా? దాసీలు గుడారం లేదా? లేకపోతే లోతు గుడారం లేదా? లేకపోతే ఇంకా అక్కడ చాలామంది గుడారాలు ఉన్నాయి. కానీ అబ్రహాం గుడారానికి ఎందుకు వచ్చాడు? కారణం లేకపోలేదు. అబ్రహాము తన గుడారంలో ఎప్పుడు కూడా బలిపీఠం కట్టేవాడు. ఆమేన్, హల్లెలూయా. నీ గుడారములో బలిపీఠం ఉందా? ఈరోజు బలిపీఠాలు లేవు, కానీ ప్రార్థన. నీ కుటుంబంలో ఏముండాలి? ప్రార్థన ఉండాలి. నీ కుటుంబ సమేతంగా ప్రార్థన ఉండాలి. నీ ఇంటి వారందరూ కలిసి ప్రార్థన చేయాలి. మీరు భోజనం చేసేటప్పుడు కలిసి ప్రార్థన చేయాలి. పండుకునేటప్పుడు కలిసి ప్రార్థన చేయాలి. లేచినప్పుడు కుటుంబం అంతా కలిసి ప్రార్థన చేయాలి. దేవుని కొరకు నీ ఇంటిలో ఒక బలిపీఠం కట్టినప్పుడు, ప్రైజ్ ది లార్డ్, ఆ ప్రార్థన ఉన్న స్థలములోకే, ఆ బలిపీఠం కట్టబడిన స్థలములోకి దేవుడు ఆ గృహానికే వస్తాడు, కానీ మరొక గృహములోకి రావడానికి దేవుడు ఇష్టపడడు. మీకు తెలుసు, అపోస్తుల కార్యంలో నాకు ఒక భక్తుడు గుర్తొస్తున్నాడు. కొర్నేలి అనే ఒక భక్తుడు అన్నాడు. అతడు ఎవడో శతాధిపతి. అవునా? అతడు ఒక శతాధిపతి. 100 మందికి అతడు ఒక అధిపతి. అయినా తన కింద 100 మంది సైనికులు ఉన్నారు. కానీ బైబిల్ ఏం చెప్తుంది? తను, తన ఇంటివారు, తన భార్య, తన పిల్లలు, తన పనివారితో సహా, ఇంటిలో పనివారితో సహా ఎల్లప్పుడూ దేవుడికి ప్రార్థన చేసేవాడంట. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు మనం ఆదివారం ఎవరు ఈరోజు సంఘానికి రాలేదనుకోండి, ఏంటమ్మా ఆదివారం ప్రార్థన రాలేదంటే ఇంట్లో పని ఎక్కువ అయిందండి టక్కని చెప్పేస్తారు. ప్రార్థనకి ఎందుకు రాలేదు? ఈరోజు బంధువులు వచ్చారండి. ప్రార్థనకి ఎందుకు రాలేదు? చేలో పని పడిందండి. ఈరోజు ప్రార్థనకి ఎందుకు రాలేదు? మా ఆయన ఏదో పని చెప్పాడండి. ఈరోజు ప్రార్థనకి ఎందుకు లేట్ అయింది? బయలుదేరేసరికి మా ఆయన చికెన్ తెచ్చాడండి. మనం చెప్పే కుంటి సాకులు. కానీ కొర్నేలి అంత శతాధిపతి అయినప్పటికీ కూడా ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. ఆ ఇంటికి దేవుడు రాకపోతే ఎవరు వస్తారు? అవునా? ప్రార్థన చేసే ఇంటికి దేవుడు రాకపోతే ఎవరింటికి దేవుడు వస్తాడు? మెట్ట మధ్యాహ్నము అబ్రహాం ఇంటికి వస్తే సాయంకాలం 3 గంటల వేళ పరలోకములో నుంచి దేవుని యొక్క దూత కొర్నేలి గృహంలోకి వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి, ప్రార్థన ఉన్న ఇంటిలో దేవుని ఆత్మ ఉంటుంది. ప్రార్థన ఉన్న ఇంటిలో సమాధానం ఉంటుంది. ప్రార్థన ఉన్న ఇంటిలో ఆశీర్వాదాలు ఉంటాయి. ప్రార్థన ఉన్న ఇంటికి వాగ్దానాలు వస్తాయి. ఈరోజు మనం నేర్చుకోవాల్సింది అదే. సంఘము ఏమి నేర్చుకోవాలంటే, నా గృహమునికి ఎందుకు ఆశీర్వాదాలు రావట్లా? నా గృహానికి ఎందుకు దీవెనలు రావట్లేదు? నేను ప్రార్థనకి వెళ్తున్నా, నేను ప్రార్థన చేస్తున్నా, నా ఇంట్లో ఎప్పుడు సమస్యలు, కలతలు, శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు, అప్పులు, ఎప్పుడు చూసిన చిన్నదానికి పెద్దదానికి ఏదో ఒక గొడవ. కారణం ఏమిటి? ఒకటే, ఇంట్లో బలిపీఠం లేదు, ఇంట్లో ప్రార్థన లేదు, ప్రార్థించేవారు లేరు. ఎప్పుడు చూసినా మనకి ఎయ్యో పనులు, ఎయ్యో ఆటంకాలు, ఎయ్యో శోధనలు. దేవుని సన్నిధికి రావడానికి రకరకాలవన్నీ కూడా మనం అడ్డం పెట్టుకుంటూ ఉంటాం. కానీ కొర్నేలి అనేటటువంటి వాడు తన భార్యతో, తన పిల్లలతో,
అందరితో కలిసి ప్రతి దినము ప్రార్థన చేస్తుంటే 3 గంటల వేళ పరలోకములో నుంచి దేవుని యొక్క దూత తన గృహంలోకి దిగి వచ్చి కొర్నేలి కొర్నేలి అని పేరు పెట్టి పిలవటం ప్రారంభించాడు. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు నీ కుటుంబం ఎందుకు లేదంటే ఇంట్లో ప్రార్థన లేదు. దేవుడు నేరుగా అబ్రహాము యొక్క గుడారం దగ్గరికే రావడానికి కారణం ఏంటి? కారణం ఒకటే, అబ్రహాం ఇంటిలో గుడారంలో బలిపీఠం ఉన్నది. ఆయన ఎల్లప్పుడూ దేవుడికి బలులు అర్పించేవాడు, బలిపీఠం కట్టేవాడు, అక్కడ ఒక గొర్రెను అర్పించేవాడు, ఆ గొర్రెను దహన బలి అర్పించేవాడు, ఆ సువాసన దేవుని సన్నిధికి వెళ్ళేలాగా ఎల్లప్పుడూ కూడా దేవునికి మహిమకరంగా జీవించిన వాడిగా ఉన్నాడు. అందుకే ఆ ఇంటికి దేవుడు వచ్చాడు. ఆ ఇంటికి దేవుడు రాగానే ఆ ఇంట్లో ఒక కొరత ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. ఆ ఇంట్లో ఒక కొరత ఉన్నది. ఏమిటా కొరత? అబ్రహాం ఇంట్లో ఉన్న కొరత ఏంటి? కొర్నేలి ఇంట్లో ఉన్న కొరత ఏంటి? చెప్పండి. అబ్రహాం ఇంట్లో ఉన్న కొరత ఏంటి? కొర్నేలి ఇంట్లో కొరత ఏంటి? సంతానము లేదు. రైట్, మంచిది. కొర్నేలికి రక్షణ లేదు. ప్రార్థన చేస్తున్నారు కానీ ఆ ఇంటికి రక్షణ లేదు. ఇప్పుడు దేవుడు చూడండి, నేను ఒక చిన్న విషయం, దేవుడు మన ఇంట్లో ఉంటే ఎంత మేలు జరిగిద్దో చెప్తున్నాను. నేను దేవుడిని ఆహ్వానిస్తే మన కుటుంబాలు ఎలా వెలిగించబడతాయో దాన్ని నేను చెప్తాను. అబ్రహాము కుటుంబంలో దేవుడు ఎప్పుడు 12వ అధ్యాయములో వాగ్దానం చేశాడు. అబ్రహామా, నువ్వు బయటికి రా, నేను నిన్ను ఆశీర్వదిస్తా, నీ పేరు గొప్ప చేస్తా, ఇంకా నిన్ను గొప్ప సంతానము, నీ గొప్ప జనాంగాన్ని ఇస్తా, నువ్వు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటావని 4 వాగ్దానాలు చేశాడు. అన్నీ నెరవేరుతున్నాయి కానీ నిన్ను గొప్ప జనాంగంగా చేస్తానన్న ఆ వాగ్దానం నెరవేరట్లేదు. అయినను ఆ వాగ్దానం కొరకే కనిపెట్టుకొని అబ్రహాం ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. ఆమేన్. ఈరోజు నీకు ఒక వాగ్దానం ఇస్తే దేవుడికి చేతకానిది ఏమీ లేదు. ఇది గుర్తుపెట్టుకోండి, దేవుడికి చేతకానిది ఏది లేదు. ఇంకొకటి, నీ పరిస్థితులు తారుమారైన దేవుడికి అక్కర్లేదు. ఇది గుర్తుపెట్టుకోండి. నీ పరిస్థితులన్నీ తారుమారైనప్పటికీ కూడా దానితో దేవుడికి సంబంధం లేదు. మనుషులు ఇది వల్ల కాదు అన్నా సరే దానికి కూడా దేవుడికి సంబంధం లేదు. అంటే దేవుడు ఆ విషయాలు పట్టించుకోడు. ఒకటే కారణం, శారా యొక్క గర్భసంచి ఏమైంది? మృతతుల్యమైపోయింది. స్త్రీలకు మీకు బాగా తెలుసు, మృతతుల్యమైపోతే వాళ్ళ జీవితాలు ఏం జరిగింది? ఆ జీవితాలు ఏం జరిగింది జాగ్రత్తగా విందాం. శారా యొక్క గర్భసంచి అబ్రహాం ముసలోడు అయిపోయాడు. అమ్మా, ఇక బైబిల్లో ఏముండదు నాకు వెళ్ళి చూడండి. అబ్రహాము ముసలోడు అయిపోయాడు, చర్మం మృతపడిపోయింది. శారా చర్మం కూడా మృతపడింది. అబ్రహాం అన్నాడు, నా భార్య యొక్క గర్భసంచి మృతతుల్యం అయిపోయింది. కొత్త నిబంధనలో పౌలు చెప్తాడు అబ్రహాం ఎలా అన్నాడని. నెలసరి ఆగిపోయింది, ఆమెకు ప్రతి నెల నెలసరి లేదు, గర్భసంచి కుళ్ళిపోయింది. వారిద్దరి మధ్య దాన్ని ఏమంటారు, వివాహ సంబంధమైన సంబంధం కూడా లేదు, ఎందుకంటే వృద్ధులైపోయారు. కానీ చూడండి, అసలు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయా? లేవు. గర్భసంచి, పురుషుని యొక్క జీవము గర్భసంచిలోకి వెళ్ళి అక్కడ ఒక బిడ్డను సృష్టించగలిగిన, ఒక బిడ్డ ఎదగలిగిన వాతావరణం ఉందా? లేదు. కానీ దేవుడికి అది కూడా అవసరం లేదు. నేను ఈరోజు మీతో అదే చెప్తున్నాడు. దేవుడు నీ పరిస్థితులు ఏమైపోయినా దేవుడు వాటి వైపు చూడడు. మీరు నమ్మండి ఈ రోజున, అవునా? యోనా సముద్ర పడుకెళ్ళి కేక వేస్తున్నాడు, అయ్యా నా చుట్టూ నాసు పెరిగిపోయింది, భూమి యొక్క తలుపులు గడియలు నా తల మీద వేయబడ్డాయి, నేను అగాధములోకి దిగిపోయి ఉన్నాను, నేను పాతాళ కోపంలోకి దిగిపోయి ఉన్నాను, ఎక్కడి నుంచి నన్ను పైకి లాగువాడు ఎవడు ఒక్కడు కూడా లేడు. ఈరోజు నువ్వు ఆ స్థితిలో ఉండి మొరపెట్టావనుకో, అలాంటి అగాధములోకి దిగిపోయి నువ్వు మొరపెట్టావనుకో, దేవుడు ఈ పరిస్థితులను చూడడం. నువ్వు అడుగునున్నా, పాతాళములో ఉన్నా, ఇంకా అగాధములోకి దిగిపోయి ఉన్నా, సముద్రపు అడుగు భాగములోకి వెళ్ళిపోయినా, యోనా చేసిన మంచి పని ఏంటో తెలుసా? తన చేతులెత్తి
తన హృదయాన్ని యెరూషలేము ఆలయం వైపు ఎత్తి పట్టుకొని, ఎందుకంటే ఒక వాగ్దానం ఉంది. సొలొమోను దేవుడికి ప్రార్థన చేశాడు, ప్రభువా నీ ప్రజలు ఎక్కడ ఉండి ప్రార్థన చేసినా, నీ ప్రజలు ఈ ఆలయం వైపు తమ చేతులెత్తి ఎక్కడ ఉండి ప్రార్థన చేసినా ఆ ప్రార్థనలన్నిటికీ నువ్వు జవాబు ఇవ్వాలి ప్రభువా. దేవుడు అన్నాడు ఇస్తా. దేవుడు ఏమన్నాడు? ఇస్తా. యోనా చేసిన పని అదే. చేప గర్భంలో ఉండి తన చేతులు దేవాలయం వైపు ఎత్తి తన మనస్సును దేవుడు సొలొమోనుకి ఇచ్చినటువంటి వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకొని, ప్రభువా నేను అగాధములో ఉన్నాను, నా తలపైన భూమి యొక్క తలుపులు గడియలు వేయబడ్డాయి, నేను చుట్టూ నాసు పేరుకుపోయి ఉన్నది. ఎప్పుడైతే దేవుని వైపు చూచి, ఎప్పుడైతే దేవుణ్ణి శరణ వేడుకుంటున్నాడో, దయచేసి నన్ను రక్షించు ప్రభువా, దయచేసి నీ దాసుని పైకి లాగు, నాకు సహాయం చేయవారు ఎక్కడ ఒక్కరు కూడా లేరు. చూడండి ఎంత భయంకరమైన పరిస్థితిలో ఒక విశ్వాసి మొరబెడుతున్నాడు. ఒక్కోసారి మన కుటుంబాల్లో కూడా ఇలాంటి పరిస్థితులే వస్తాయి. నీకు సహాయం చేసేవాళ్ళు ఒక్కరు కనపడరు, నీకు తోడుగా నిలబడే వాళ్ళు ఒక్కరు కనపడరు, నీకు చెయ్యి అందించే వాళ్ళు ఒక్కరు కనపడరు, నీ రక్త సంబంధికులు నీ పరిస్థితులు చూసి నిన్ను దాటి వెళ్ళిపోతా ఉంటారు, నీ యొక్క దిగజారిపోయిన పరిస్థితులను చూసి నీ సొంత వాళ్ళు కూడా నీకు దూరంగా ఉండడానికి ప్రయత్నం చేస్తారు. నిన్ను ఆదరించువాడు ఒక్కడంటే ఒక్కడు కూడా ఉండడు. కానీ ఆ స్థితిలో నీవి గనక అబ్రహాము దేవుణ్ణి బ్రతిమలాడుకున్నట్లుగా, దయచేసి నీ కటాక్షము నా మీద ఉంచు ప్రభువా అని ఇలాంటి ఒక ప్రార్థన నీవు గనక దేవుని సన్నిధిలో ఈరోజు చేయగలిగితే, నీ చేతులెత్తి ఆయనకు మొరపెట్టగలిగితే యోనా వలె, లేదా అబ్రహాము వలె ఆయన పాదాల మీద సాగిలపడి నిన్ను నువ్వు తగ్గించుకొని పరిపూర్ణంగా దేవునికి లోబడి, దయచేసి ప్రభు నా గృహంలోకి రాని నువ్వు బ్రతిమలాడుకోగలిగితే కార్యం చేయడా? ఆయన ఎల్లప్పుడూ చేసే దేవుడే. మొరపెట్టక మనమే ఆశీర్వాదాలు కోల్పోతున్నాం, మొరపెట్టక మనమే దీవెనలు కోల్పోతున్నాం. దేవుణ్ణి ఆహ్వానించడానికి బదులుగా ఇంటికి దెయ్యాలను ఆహ్వానిస్తాం. ఎవడో వస్తాడు పీరు సాహిబు దూపం వేయటానికి, ఎవడో వస్తాడు ఇది కడతానని వాడిని ఆహ్వానిస్తాం. ఎవరో వచ్చింది సోది చెప్తా అని వాళ్ళు చెప్పేది సోది అయినా మన ఇంటికి పిలుస్తాం సోది చెప్పించుకోవడానికి. కానీ దేవుడు మేలు చేస్తానంటే మన గృహాలకు ఆయనను మనం ఆహ్వానించాం. నువ్వు ఎవరిని ఆహ్వానిస్తున్నావు? దెయ్యాన్నే, దేవుణ్ణే, దురాత్మన, పరిశుద్ధాత్మ, వాక్యము కాని అబద్ధమున దేనిని జీవితంలోకి నీ గృహంలోకి ఆహ్వానిస్తున్నావు? దయచేసి ఒకసారి ఈరోజు నువ్వు పరిశీలన చేసుకోవాలి. యేసుని ఆహ్వానించాడు, దేవుణ్ణి ఆహ్వానించాడు. చాలామంది ఏమనుకుంటారంటే, జాగ్రత్తగా వినండి, నాకెళ్ళి యోహాను సువార్త 1:14 రాయబడినట్లుగా ఆ వాక్యమే శరీరధారి ఆయను అని చదివి దేవుడప్పుడు శరీరం ధరించాడు అనుకుంటారు. కాదు, దేవుడు అప్పుడు శరీరం ధరించడం కాదు. వినండి, కొన్ని కొత్త విషయాలు చెప్తా, మీకు తెలియని విషయాలు. దేవుడు శరీరం ధరించింది క్రొత్త నిబంధనలో కాదండి. మరియ గర్భములో నుంచి వచ్చిన తర్వాత ఆయన శరీరం ధరించడం కాదు, అంతకు ముందే ఆయన శరీరం ధరించాడు. ప్రైజ్ ది లార్డ్, ఆమేన్. ఆయన ఏదేను తోటలో కూడా శరీరధారిగానే ఉన్నాడు. అబ్రహాం ఇంటికి ఇప్పుడు చదువుకున్న 18వ అధ్యాయంలో కూడా అబ్రహాం ఇంటికి శరీరధారిగానే వచ్చాడు. అందుకని అబ్రహాం కాళ్ళకి నీళ్ళు ఇచ్చాడు. మీ ఇంటి చచ్చిపోయిన మీ తాత వచ్చాడు అనుకోండి, కాళ్ళకి నీళ్ళు ఇస్తారా? ఏమ్మా, చనిపోయిన మీ పితరులు వస్తే దెయ్యం వచ్చిందని ఎల్లగొడతారు, కాళ్ళకి నీళ్ళు ఇస్తారా? అన్నం పెడతారా? రొట్టెలు చేసి పెడతారా? ఒక మంచి కుర్రను కోసి పెడతారా? లేదా మంచి మాంసంతో బిర్యానీ అని పెడతారా? పెట్టరు. ఎందుకంటే ఆత్మ తినలేదు, అవునా? ఆత్మకి ఆకలి ఉండదు, ఆత్మ ఆహారం తినలేదు. కానీ ఇక్కడ శరీరం ధరించి వచ్చాడు దేవుడు, ఎలోహిం. ఆయన ఎలోహిం, సర్వశక్తిమంతుడైన అబ్రహాం ఇంటికి వచ్చిన వాడు ఎలోహిం అయి ఉన్నాడు. సర్వశక్తిమంతుడు, ఆల్మైటీ గాడ్గా వచ్చాడు ఆయన. ఆయన సర్వశక్తిమంతుడుగా వచ్చాడు. అందుకే కాళ్ళు కడుక్కున్నాడు. ఏమండి,
మరి చెట్టు కింద, ఆ బదిలీ వృక్షం కింద, మస్తకి వృక్షం కింద విశ్రాంతి తీసుకున్నాడు. మరి అబ్రహాము తన భార్యను పిలిచాడు. మన ఇంటికి అతిథి వచ్చాడమ్మా, మనం ఆహారం పెట్టాలి. ఆమె వెళ్ళింది, 3 మానికలు పిండి తీసుకుంది, ఆమె రొట్టెలు చేసింది, తీసుకొచ్చింది. ఈ లోపల అబ్రహాము ఒక మంచి దూడను వధించాడు, అందులో శ్రేష్టమైన మాంసపు భాగాలు తీశాడు, ఆహారం వండారు, ప్రభు దగ్గర తీసుకొచ్చారు. ప్రభువా మీరు తినండి. దాన్ని తిన్నాడు ఆయన. దేవుడు ఆహారాన్ని తిన్నాడు. రొట్టె, మాంసము, పాలు, వెన్న, మేగడ అన్నీ భుజించాడు. దీని అర్థమేంటో తెలుసా? సంఘము దేవునికి పరిచర్య చెయ్యాలి. నేను చెప్పింది అర్థమైందా? సంఘము దేవునికి పరిచర్య చేయాలి. ఏ భార్య అయితే భర్తకు పరిచర్య చేస్తుందో ఆ భర్త ఆ భార్యని ఎక్కువగా ప్రేమిస్తాడు. ఇది క్రమం, ఇది నిజం. పరిచర్య చేసే భార్య లేదనుకోండి, ఇంట్లో ఎల్లప్పుడూ ఇంట్లో సమాధానం ఉండదు, ఎప్పుడు గొడవలే. ఇంకా ఆమె రాణిలా కూర్చుంటుంది. భర్త అన్నీ చేయాలా, భర్త అన్నీ సమకూర్చాలి. కానీ అది వాక్య క్రమం కాదు. భార్య పరిచర్య చేయాలి. సంఘము, భార్య అంటే సంఘం, సంఘము దేవునికి పరిచర్య చేయాలి. ఆ పరిచర్య చేయటాన్ని బట్టి దేవుడు ఏమనుకున్నాడు తెలుసా? ఈ సంఘము నన్ను ప్రేమించింది, ఈ సంఘము నాకు పరిచర్య చేసింది, ఈ సంఘము నాకు ఆతిథ్యం ఇచ్చింది, ఈ సంఘము నా కాళ్లకు నీళ్ళిచ్చి నన్ను గౌరవించింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంతేకాదు తను తగ్గించుకున్నారు, నా పాదాల మీద పడ్డాడు అబ్రహాము. అంతేకాదు వారి ఇంట్లో ఒక కుటుంబంలో వారికి ఒక బలిపీఠం ఉన్నది. ఎల్లప్పుడూ నాకు స్తుతులు ఈ గృహంలో దొరుకుతున్నాయి. కాబట్టి ఇప్పుడు నేనేం చేయాలంటే ఈ ఇంటిలో ఉన్న లోటును తొలగించాలి. ఆమేన్. మీరు కూడా అలా చేయండి. నీ కుటుంబంలో ఉన్న లోటుపాట్లన్నీ కూడా దేవుడు తొలగిస్తాడు. నువ్వు దేవునికి ఏం పని చేయట్లేదు కాబట్టి నీకేమి చేయట్లేదు ఆయన. టయానికి రాం. ఎన్నింటికి ఇక్కడ ప్రార్థన? 11:30, 11కి 10:30కి రావాలి సంఘం. 11ంటికి ప్రార్థన అంటే 10:30కు వచ్చి నువ్వు వచ్చేవారి కొరకు ప్రార్థన చేయాలి. వాక్యం చెప్పే సేవకుడు కొరకు ప్రార్థన చేయాలి. సంఘం అంతటి కొరకు నా భారము, నా బాధ్యతని ప్రార్థన చేయాలి. అది క్రమం. 11ంటికి ప్రార్థన అంటే 10:30కి సంఘమంతా లోపల ఉండాలి. అది వాక్యక్రమం. దేవుడు వచ్చిన తర్వాత మనం రావటం కాదు, మనం వచ్చి ఆయనకి స్తుతుల ద్వారా రాజస్వాగతం పలకాలి దేవునికి. హల్లెలూయా. దేవునికి రాజస్వాగతం పలకాలి. ఎందుకంటే ఆయన రాజు. ఆయన వచ్చి మాట్లాడితేనే హృదయాలు మారతాయి. నేను మాట్లాడితేనే, సురేష్ మాట్లాడితే హృదయాలు మారవు. దేవుడు మాట్లాడితే హృదయాలు మారతాయి. అందుకే మనం ఏం చేయాలంటే ఎక్కడికి వచ్చి ప్రభువా నువ్వు మాట్లాడు. మనం ప్రభువుని అడగాల్సింది అదే. ప్రభువా నువ్వు మాట్లాడు. నువ్వు మాట్లాడితే మా జీవితాలు మారతాయి. చూడండి, రోడ్డు మీద తాగుబోతాడో లేకపోతే పాపం చేసాడో ఎవడో ఉంటే ఎవడో బుద్ధిమంతుడు చెప్తాడు, ఎందుకురా ఈ బతుకు మారరా అని చెప్తాడు. వాడు మారతాడా? మారడు. ఎంత నీతి చెప్పినా. అంటే ఒక మనుషుని యొక్క మాట మరొక మనిషిని మార్చదు. ఆ క్షణానికి ఏదో తృప్తి అనిపిస్తుంది కానీ శాశ్వతంగా మార్చదు. కానీ దేవుడు మాట్లాడితే శాశ్వతంగా మార్పు చెందింది. ఆమేన్. పూర్తిగా మారతాం. అందుకే దేవుడు మాట్లాడాలని కోరుకోవాలి. అప్పుడే మన జీవితాల్లో గొప్ప కార్యాలు జరుగుతాయి. ఇప్పుడు అబ్రహాం ఇంటికి వచ్చాడు. దేవుడు అనుకున్నాడు, నేను ఈ గుడారములో ఉన్న ఒక కొరత తొలగించాలి. ఏమిటా కొరత? దేవుడికి తెలుసు. అబ్రహాము పిల్లలు లేరు. ఇందాక మీరే చెప్పారు. అబ్రహాం ఇంట్లో ఒక కొరత ఉంది. ప్రార్థన ఉంది, బలిపీఠం ఉంది, భక్తి ఉంది, లోబడటం ఉంది, పరిచర్య చేసే స్వభావం ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ గర్భసంచి లేదు, ఫలము లేదు. అప్పుడు దేవుడు ఏం చేశాడు? అబ్రహామా, నేను నీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నా, జాగ్రత్తగా విందాం. ఇక్కడ దేవుడు, అమ్మా మీరు ఇక్కడ ఎంతమంది ఉన్నారా? మీ హృదయాల్లో ఏమనుకుంటున్నారో అందరూ ఏమనుకుంటున్నారో ఆయనకి తెలుసు. తెలుసా తెలియదా? ఇప్పుడు దాన్ని రుజువు చేయబోతున్నా. వాక్యంలో దాన్ని రుజువు చేయబోతున్నా. ఎక్కడ ఎవరెవరు ఏమనుకుంటున్నారో, మీ హృదయాల్లో ఏముందో మనుష్య కుమారుడు వచ్చినప్పుడే హృదయ రహస్యాలు బయటకు వస్తాయి.
ఇప్పుడు ఆ విషయాన్ని నేను తెలియజేయబోతున్నా. ఇప్పుడు అబ్రహాం ఇక్కడ నిలబడి ఉన్నాడు. అబ్రహాముకి ఎదురుగా దేవుడు నిలబడి ఉన్నాడు. ప్రభు వెనక శారా గుడారం ఉంది. ఇది అబ్రహాం గుడారం. అబ్రహాం గుడారంలో దేవుడు ఉన్నాడు. ఇది శారా గుడారం. శారా గుడారంలో శారా ఉంది. ఇప్పుడు అబ్రహాముతో దేవుడు ఎలా మాట్లాడుతున్నాడు? అబ్రహమా, వచ్చే ఈనాటికి నీకు అంటే శారాకి నీకు ఒక కుమారుడు పుట్టబోతున్నాడు. అతనికి ఇస్సాకు అనే పేరు మీరు పెట్టబోతున్నారు అని మాట్లాడుతూ ఉంటే ఈ గుడారములో ఉన్న శారా వినాలి. ఈ గుడారములో ఉన్న శారా తనలో తాను నవ్వుకుంది. అర్థమవుతుంది, పురుషులు కూడా అర్థమవుతుందా? తనలో తాను పైకి నవ్వలేదు, హృదయంలో నవ్వుకుంది, మనస్సులో నవ్వుకుంది. అబ్రహాంతో మాట్లాడుతున్న దేవుడు వెంటనే అన్నాడు, అబ్రహాం, శారా ఎందుకు నవ్వింది? జాగ్రత్తగా వినండి. అబ్రహాం గుడారంలో దేవుడు మాట్లాడుతున్నాడు. శారా గుడారంలో శారా పైకి నవ్వలేదు, తనలో తాను, బైబిల్ అదే చెప్తుంది, తనలో తాను నవ్వుకుంది. కానీ దేవుడు అబ్రహాంతో ఉన్నాడు, అబ్రహాం, శారా ఎందుకు నవ్వింది? లోపల భయం వేసింది. అక్కడి నుంచే చెబుతుంది, ప్రభువా నేను నవ్వలేదు. నువ్వు నవ్వావు. దేవుడికి అసాధ్యమైనది ఏదైనా కలదా అని దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే నీ హృదయ రహస్యాలు దేవుడికి తెలియదా? నీ మనస్సులో నువ్వేమనుకుంటున్నావు దేవుడికి తెలియదా? బైబిల్ చెప్తుంది, ఆలోచన అంట నీకు దగ్గరికి రాకమునిపే తెలుసు అంట ఆయనకి. ఆలోచన ప్రయాణమై నీ మనస్సులోకి, నీ మెదడులోకి అది దూరంగా ఉన్నప్పుడే నువ్వు ఏం ఆలోచన చేయబోతున్నావో కూడా దేవుడికి తెలుసు అంట. చెప్పలేదా పేతురుతో ఆయన శిలువ మరణానికి వెళ్ళే ముందు? చెప్పాడా? పేతురు తెల్లవారే లోపల 3 సార్లు ముమ్మారు నీవు. అసలు అప్పటికే పేతురుకి ఆలోచన ఉందో లేదో తెలియదు, కానీ ఆలోచన గాలిలో ప్రయాణమై పేతురు దగ్గరికి వస్తూ ఉంది. రాక మునిపే దేవుడు ఆలోచన చూశాడు, పేతురు 3 సార్లు అబద్ధం ఆడబోతున్నాడు. నేను అదే చెప్తా, నువ్వేం తలంచుచున్నావో దేవుడికి ముందే తెలుసు. నువ్వేం ఆలోచన చేస్తావో దేవుడికి ముందే తెలుసు. మంచి ఆలోచన అయినా దేవుడు తెలిసిద్ది, నువ్వు చెడ్డ ఆలోచన చేసినా దేవుడికి తెలుసు. అందుకనే యోనా నినివేకి వెళ్ళమంటే ఆయన తర్షీషు వెళ్ళటానికి ప్రయాణం ప్రారంభించాడు. దేవుడికి తెలుసు నినివేకి వెళ్ళట్లేదు యోనా, ఇతను నా ప్రవక్త, వాక్యము ప్రవక్తకిచ్చి దేవుడు పంపిస్తున్నాడు. మీరు ఏ కాలంలో అయినా చూడండి, దేవుడు ప్రజలతో నేరుగా ఎక్కడా వాక్యం మాట్లాడలేదు. ఇది బండ గుర్తు పెట్టుకోండి. దేవుడు ఏ కాలములో కూడా ప్రజలతో నేరుగా వాక్యము మాట్లాడలేదు. ప్రజలతో వాక్యము మాట్లాడటానికి మధ్యలో ఆయన ప్రవక్తలను ఎన్నిక చేసుకున్నాడు. ఇది క్రమం, ఇది దేవుని క్రమం, ఇది వాక్య క్రమం. ప్రవక్త లేకుండా వాక్యము భూమి మీదకి రాలేదు. నమ్ముతారా? వాక్యము ప్రవక్త లేకుండా భూమి మీదకి మీరు ఆది కాండము నుంచి మీరు ప్రకటన గ్రంథం వరకు మీరు నాకు ఎక్కడ చూపించినా ప్రవక్త లేకుండా వాక్యం భూమి మీదకి రాలేదు. అది దేవుని యొక్క వాక్య క్రమం. అది ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఈరోజు మనం ఆ లేఖనాన్ని మనం గమనిస్తే నినివే పట్టణ ప్రజలకు వాక్యం వెళ్ళాలి. దేవుడు నేరుగా చెప్పొచ్చు, ఓ నినివే పట్టణస్తులారా, మీరు లోబడటం లేదు కాబట్టి, మీరు వాక్యానికి లోబడటం లేదు కాబట్టి మీరు నశించిపోబోతున్నారు, 40 రోజుల్లో ఉగ్రత రాబోతుందని నేరుగా దేవుడు చెప్పొచ్చు. కానీ అది క్రమము కాదు. అందుకే ఆ కాలంలో యోనా అనే ఒక ప్రవక్త ఉన్నాడు. ఆ ప్రవక్తను దేవుడు వాడుకుంటున్నాడు. నీవు నినివే పట్టణానికి వెళ్ళి దానికి దుర్గతి పట్టబోతుందని వాక్యాన్ని ప్రకటించమన్నాడు. ఇప్పుడు నినివే యోనా ఏం చేయాలి? దేవుడు చెప్పినట్లు చేయాలా లేదా వేరే చేయాలా? ఎలా చేయాలి? దేవుడు చెప్పినట్లే మనం కూడా అంతే కదా. వాక్యంలో ఏముందో అదే నెరవేర్చాలి. లేదండి మా పెద్దలు అట్లా చెప్పారు, మా బిషప్ అలా చెప్పాడు, మా పోపు అలా చెప్పాడు, మా రెవరెండ్ అలా చెప్పాడు, కుదరదు. వాక్యంలో ఏముందో
అదే చెయ్యి, అదే నీకు ఆశీర్వాదం. వాక్యము ఎలా నడవమందో అలాగే నడు, అదే నీకు దీవెన. వాక్యము నీ జీవితాన్ని ఎలా కట్టుకోమందో అలాగే కట్టుకో, అదే నీకు మేలు కలగజేస్తుంది. నినివే పట్టణానికి వెళ్ళి వాక్యం చెప్పమంటే ఇతడు ఏం చేశాడు? తర్షీషు వెళ్ళటానికి గోడ ఎక్కి డబ్బులు ఇచ్చి టికెట్ కొనుక్కొని బయలుదేరి వెళ్ళాడు. మీకు తెలుసా, నినివే పట్టణమైన ఎత్తులో ఉంటుంది, తర్షీషు అయిన కింద భాగంలో ఉంటుంది. మీరు వెనకాల పటంలో తర్వాత చూసుకోండి, 3 పటాలు ఉంటాయి బైబిల్లో. పైన నినివే ఉంటుంది, ఎత్తైన స్థలము, కింద తర్షీషు ఉంటుంది. ఇప్పుడు యోనా ఎక్కడికి వెళ్తున్నాడంటే, జాగ్రత్తగా గమనించండి, అతడు వెళుతోడు దేవుడు తెలుసు యోనా మార్గం తప్పుతున్నాడని. అందుకే దేవుడు ఏం చేశాడంటే ఒక తుఫాను సృష్టించాడు, ఒక తుఫాను కలగజేశాడు. ఆ తుఫాను సృష్టించింది దేవుడే. ఒక్కోసారి మీ జీవితాల్లో కూడా లేదా మన జీవితాల్లో కూడా వాక్యము వినకపోతే మన జీవితాల్లో కూడా దేవుడు ఎలాంటి తుఫాన్లే తెస్తాడు. దాన్ని గుర్తించాలి. ఈ శోధన ఎందుకు వచ్చింది, ఈ శ్రమ ఎందుకు వచ్చింది, ఈ కష్టం ఎందుకు వచ్చింది, ఈ బలహీనత ఎందుకు వచ్చింది, ఈ వ్యాధి ఎందుకు వచ్చిందంటే వెంటనే నీకు ఆలోచన రావాలి, దేవుడు ఏదో చెప్పాడు దాన్ని నేను చేయలేదు అంతే. వెంటనే షార్ప్గా నీ బ్రెయిన్ ఎలగాలి, నీ మెదడు ఎలగాలి. అంతేగాని ఏదో జరిగింది కాదు. దేవుడు నన్ను ఇలా జీవించమన్నాడు, నేను జీవించలేదు కాబట్టే నాకు ఇలాగ జరిగింది, నేనే పొరపాటు చేశానని దేవుని దగ్గర యోనా ఒప్పుకున్నట్లుగా నువ్వు ఒప్పుకోవడం ప్రారంభించాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే దేవుని దగ్గర సరి చేసుకుంటావో దేవుడు నిమిషం కూడా ఆపడు, సెకండ్లోనే నీకు విడుదలిస్తాడు ఆయన. ఆమేన్. ఇప్పుడు నినివే పట్టణస్థులు ఏమన్నా క్రైస్తవులా? కాదు. వాళ్ళు సముద్ర దేవుణ్ణి ఆరాధిస్తారు. వాళ్ళ దేవత చేప. మీరు చరిత్ర ఉంటే చదువుకోండి. సముద్రుణ్ణి ఆరాధిస్తారు, చేప వాళ్ళ దేవత. ఇప్పుడు వాళ్ళు వాక్యం నమ్మాలి అంటే ఎవరో బయట వచ్చి వ్యక్తి చెబితే నమ్మరు, వాళ్ళు చంపేస్తారు. బయట వాళ్ళు వచ్చి చెప్తే చంపేస్తారు. ఒకసారి నేను అండమాన్ నికోబార్ వెళ్ళాను దేవుని యొక్క వాక్యం ప్రకటించడానికి. అక్కడ మనుషులు తినే జాతులు ఉన్నాయి. అక్కడికి వెళ్దామని మేము పడవేసుకొని వెళ్ళాం. వాళ్ళు మనుషులు తినేస్తారు, చంపుతారు, బాణాలు చంపి తినేస్తారు. అక్కడికి వెళ్ళాను నేను, అవకాశం ఉంటే వాళ్ళతో మాట్లాడొచ్చని. వాళ్ళకేం భాష రాదు. మేము ఎప్పుడైతే షిప్లో వెళుతున్నామో బాణాలు తీసుకొని వచ్చేసారు వాళ్ళు, మాకు బాణాలు చంపడానికి. అయితే అక్కడ ఒక సిగ్నల్ ఉంటుంది, ఎర్రని గుడ్డ ఒకటి ఉంటుంది అనమాట షిప్లో. ఆ ఎర్రని గుడ్డ చూపిస్తే వాళ్ళు బాణాలు వేయరు. దాని అర్థం ఏంటంటే మీకు తినటానికి మేము ఫలాలు తెచ్చాము, లేకపోతే కొబ్బరి బొండాలు తెచ్చాము, ఆహారం తెచ్చామని సిగ్నల్ అనమాట అది. అప్పుడు మేము వెళ్తా కొన్ని ఆహారాలు తీసుకెళ్ళాం వాళ్ళకి. అప్పుడు ఏం చేసాం, కింద దిగి వాళ్ళకి ఇవ్వటానికి కుదరదు, వాటిని ఎత్తి నేలల్లో పడేయాలి, సముద్రంలో పడేయాలి. వాళ్ళు సముద్రంలోకి వచ్చి దాన్ని తీసుకొని వెళ్తారు, మేము వాళ్ళ దగ్గరికి వెళ్తానికి అవకాశం ఉండదు. అలాంటి భయంకరమైన ప్రజలు. అక్కడికి వెళితే వాళ్ళందరూ బట్టలు ఉండవు వాళ్ళకి, ఆడవాళ్ళకు ఉండవు, మగవాళ్ళకు ఉండవు, కాలి చేతిలో మాత్రం బాణాలు ఉంటాయి. వాళ్ళందరూ వచ్చారు మమ్మల్ని తినటానికి. కానీ మేము పడవలోనే ఉండి ఎర్రగొడ్డలు చూపించి వాళ్ళకి కొబ్బరి బొండాలు, కావాల్సిన కొబ్బరి బొండాలు, వాళ్ళకి కావాల్సిన బ్రెడ్, ఆహారం, అనేక రకాలైనవి తీసుకొని వెళ్ళి ఎత్తి సముద్రంలో పడేస్తే మేము కొద్ది దూరం వెళ్ళిన తర్వాత వాళ్ళు వచ్చి వాటిని తీసుకొని వెళ్ళారు. దేవుని స్తోత్రం. నినివే పట్టణస్థుల ప్రజలు కూడా అలాంటి వాళ్ళే. దేవుని వాక్యం తెలియదు వాళ్ళకి. ప్రజలకు వాక్యం చెప్తే వాళ్ళు నమ్మరు. ఎవరో బయటోడు వస్తే అసలు ఊరుకోరు. మరి ఎలాగా వాళ్ళు వాక్యం నమ్మాలంటే ఎలాగా? అప్పుడు దేవుడు ఏం చేశాడో తెలుసా? మత్స్యములో ఉన్న యోనాను, ఇంత సోదరుడు చెప్పాడు కదా 3 రోజులు ప్రయాణం చేశాడని, ఎక్కడ తీసుకెళ్లాలో దేవుడు అక్కడికే తీసుకెళ్ళాడు యోనాని. దేవుడికి తెలుసు నిన్ను ఎక్కడికి నడిపించాలో. శ్రమ పెట్టైనా తీసుకొస్తాడు ఎక్కడికి, కష్టాలు పెట్టైనా గుడికి తీసుకొస్తాడు, శోధనలు పెట్టైనా నువ్వు 4 వారాలు మారేసినా 5వ వారం గుడికి వెళ్ళినా బాగుండేదని మళ్ళీ తీసుకొస్తాడు ఆయన ఎక్కడికి. ఆ శ్రమ పెట్టింది ఆయనే, తీసుకొచ్చేది కూడా ఆయనే. కారణం ఒకటే, ఆయన మాట వినకపోవటాన్ని బట్టి శ్రమ వస్తుంది. ఆ శ్రమలో మరలా నీ ఎడల జాలి కలిగిన దేవుడు మరలా తీసుకొచ్చి నిన్ను మందిరంలోనే కూర్చోబెడతాడు. అది దేవుని క్రమం. దేవుడు నిన్ను ప్రేమించాడు అని చెప్పడానికి అది ఒక ఉదాహరణ.
ఇప్పుడు ఇక్కడ నినివే పట్టణస్థుల ప్రజలు ఉదయకాల సమయంలో వారు వేటకు వచ్చారు. అదంతా సముద్ర తీర ప్రాంతం. వేటకు వచ్చారు, అందరు నిలబడి ఉన్నారు. సముద్రం అల్లకొల్లాలమవుతుంది. వారికి అర్థం కాల, ఏదో జరుగుతుంది. సముద్రం అడుగు నుంచి ఒక పెద్ద తిమింగళం సముద్రంలోంచి వస్తుంది. వాళ్ళకి అర్థమైంది, మా దేవత వస్తుంది, మా దేవత వస్తుంది. వాళ్ళు ఆరాధన చేస్తున్నారు, కేకలేస్తున్నారు, ఆ బాణాలు పట్టుకొని అరుస్తూ ఉన్నారు. కానీ కొద్ది సమయం తర్వాత ఏమైంది, అది పెద్దగా నోరు తెరిచింది. జాగ్రత్త వినండి, పెద్దగా నోరు తెరిచింది. నోరు తెరిచి నాలుకను బయటికి చాపింది. లోపల నుంచి ఒక ప్రవక్త కర్ర తీసుకొని నాలుక మీద నడుచుకుంటా బయటకు వస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. యోనా అనే ఒక ప్రవక్త, దేవుని చేత పంపబడిన మనుష్యుడు, దేవుని వాక్యాన్ని తీసుకొని వచ్చుతున్న మనుషుడు, వారి దేవతా నోట్లో నుంచి ఆ కర్ర ఒకటి తీసుకొని, ప్రవక్తల చేతులు ఎప్పుడు కూడా ఆయుధాలు ఉండేవి, కర్ర ఆయుధంగా ఉండేది. ఆ కర్రను తీసుకొని ఆ చాపబడిన నాలుక మీద ఒక ప్రవక్త నడుచుకుంటా భూమి మీదకి వస్తూ ఉంటే వాళ్ళందరూ మా దేవత ఎవరినో పంపించాడని అందరూ ఆయనకి మొరకటం ప్రారంభించారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యోనా ఏం చేశాడు, సువార్త చేయటం ప్రారంభించాడు. 3 రోజులు తిరిగి చేయాల్సిన ప్రయాణం సువార్త ప్రకటించాడు. ఒక్క రోజులో, ఒక్క పూటలో సువార్త ప్రకటించగానే వాళ్ళకు భయం వేసింది. ఎన్నడూ వాక్యమనలా. ఆ హెచ్చరిక వినగానే వాళ్ళు ఏం చేశారు, తమ వస్త్రాలు తీసేశారు, గోనె బట్టలు కట్టుకున్నారు, బూడిద పూసుకున్నారు. పాలు తాగే బిడ్డను కూడా తల్లి తన రొమ్ము నుంచి తీసేసింది. ఆ బిడ్డ కూడా ఉపవాసమే, తల్లి ఉపవాసమే. పశువులకి మేత లేదు, ఏమండి, జంతువులకి మేత లేదు, దేనికి నీళ్లు లేవు, ఆహారం లేదు. అందరూ ఉపవాసం ఉన్నారు, రాజుతో సహా. ఆమేన్. ఏం చేస్తారు ఇప్పుడు, దేవుణ్ణి బ్రతిమలాడుకుంటున్నారు. ప్రభువా, మా మీదకి వచ్చిన ఈరోజు అబ్రహాం బ్రతిమలాడుకున్నట్టుగా నువ్వు బ్రతిమలాడుకో. నినివే పట్టణస్థుల ప్రజలు దేవుణ్ణి బ్రతిమలాడుకున్నట్లుగా నువ్వు బ్రతిమలాడుకో. యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువ వేయబడి తిరిగి లేచిన తర్వాత ఎమ్మాయి అనే గ్రామానికి 2 వెళుతున్నారు. శిష్యుల్లో 2, క్లైపా ఇంకొకడు. వాళ్ళిద్దరు వెళుతూ ఉంటే యెరూషలేములో జరిగిన విషయాలే మాట్లాడుకుంటూ వెళ్తున్నారు. వెళుతూ ఉంటే ప్రభు వారి మధ్యకి వచ్చాడు. వారిని అడుగుతున్నారు, దేని గురించి మీరు మాట్లాడుతున్నారు? వాళ్ళు ప్రభువుని గుర్తుపట్ల, 3 రోజుల్లోనే గుర్తుపట్ల. వాళ్ళు అనుకున్నారు ఎవరో కలిశాడులే దారిలో అని. వాళ్ళు అన్నారు, అయ్యా 3 రోజుల నుంచి యెరూషలేములో చాలా విచిత్రాలు జరుగుతున్నాయి, నీకు తెలియలేదా? భయంకరమైన సంఘటనలు జరుగుతున్నాయి, నీకు తెలియలేదా అన్నప్పుడు ప్రభు ఏం చేశాడంటే లేఖనాలు ఎత్తి మాట్లాడుతున్నాడు వాళ్ళతో. ఆయన చెప్పిన లేఖనాలు గుర్తు చేస్తున్నాడు. మనుష్య కుమారుడు చనిపోయి 3వ దినమున తిరిగి లెగిస్తాడన్న లేఖనాలు మీరు చదవలేదా? ప్రవక్తలు చెప్పిన ప్రవచనాలు మీరు నమ్మలేదా? మందమతుల్లారా, తిట్టేస్తున్నాడు ఆయన. మందమతుల్లారా, ప్రవక్తలు చెప్పిన లేఖనాలు కూడా మీరు నమ్మలేదా? ఆయన తిరిగి లేస్తాడన్న లేఖనాలు మీరు నమ్మలేదా? ఆయన వారితో దినమంతా ప్రయాణం చేశాడు. సందకాడ అయింది, అంటే పొద్దుగూకుతుంది, సంధ్య చీకటి. వాళ్ళ ఇల్లు వచ్చింది, వాళ్ళు ఇలా వెళ్ళబోయారు. ప్రభు అటు తిరిగి వెళ్తున్నాడు. ఎందుకో వాళ్ళు వెనక్కి తిరిగారు. తిరిగితే ప్రభు అలా చీకట్లోకి వెళ్ళిపోతా ఉన్నాడు. ప్రభు అని తెలియదు వాళ్ళకి. కానీ వీళ్ళిద్దరు డిస్కషన్ జరుగుతుంది. ఆయన త్రోవలో మనతో లేఖనాలు మాట్లాడుచున్నప్పుడు మన హృదయాలు మండే కదా. ఆమేన్. ఆయన వాక్యం మనతో మాట్లాడుతుంటే మన హృదయాలు మండాయి కదా. బహుశా ఆయన బోధకుడు అయి ఉంటాడు, ఒకవేళ ఆయన రబ్బీ అయి ఉంటాడు అని వెంటనే అన్నారు, బోధకుడా, కేక వేస్తున్నారు ఆయన్ని, బోధకుడా దయచేసి రాత్రి మా ఇంట్లో ఉండేళ్ళు. దేవుణ్ణి బ్రతిమలాడుకోవడం. నువ్వు ఎప్పుడైనా బ్రతిమలాడుకున్నావు అలాగా? బ్రతిమలాడలేదు కాబట్టి ఆయన రాట్లా ఇంటికి. కానీ వాళ్ళు ఏమన్నా, బోధకుడా దయచేసి 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 రాత్రి మా గృహంలో గడిపి, చీకటి పడుతుంది, దయచేసి మా గృహంలో గడిపేడు. ప్రభు వెనక్కి వచ్చాడు. అప్పటికి చీకటి పడిపోయింది, ఇంట్లో దీపం లేదు. వారు దీపం వెలిగించారు, వారు కూర్చున్నారు. ప్రభు చేతిలోకి ఒక రొట్టె ఇవ్వబడింది. ఆ రొట్టె విరిచాడు, వారికి ఇచ్చారు. అంతే, వారి కళ్ళు తెరవబడ్డాయి. ప్రైజ్ ది లార్డ్. యేసును వాళ్ళ ఇంట్లోకి ఆహ్వానించగానే ముయ్యబడిన నేత్రాలు తెరవబడ్డాయి.
వాక్య విషయంలో ఈరోజు నీ నేత్రాలు కూడా అలాగే తెరవబడాలి. ఏదో మందిరానికి వచ్చామో నాలుగు మాట్లాడిన వెళ్ళాం కాదు. అసలు ఆయన ఏమై ఉన్నాడు, వాక్యంలో ఏమై ఉన్నాడు, ఆదిలో ఉన్న దేవుడే ఇప్పుడు మనతో ఉన్నాడా? అబ్రహాముకి గర్భఫలం, శారా గర్భఫలం ఇచ్చే దేవుడేనా ఇప్పుడు మనతో మాట్లాడుతుంది? ఇంకొక ఆయనే ఫిబ్రవరి 13 రాయబడలేదా? యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరము యుగయుగాలు ఒకటే రీతిగా ఉన్నాడని రాయబడలేదా? ఆయన మారని దేవుడు, మార్పు లేని దేవుడు, ఆయన సజీవుడు, ఎల్లకాలం ఉన్నవాడు, సదాకాలం ఉన్నవాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. బ్రతిమలాడుకోవాలి. ఓ ప్రభువా దయచేసి ఒక్కసారి నా గృహమునకు రా. ఆ ఇంట్లో ఏముంది? చీకటి ఉంది. ఆయన రాగానే వెలుగు వచ్చింది. వారి కళ్ళు మూయబడి ఉన్నాయి దేవుని వాక్య విషయంలో. ఆయన వచ్చి రొట్టె విరవగానే ఏమై వారి కళ్ళు, వారి నేత్రాలు తెరవబడగానే వెంటనే మాయమైపోయాడు ఆయన. ఎన్నో కార్యాలండి, దేవుని కార్యాలు, సంఘాన్ని బలపరిచే కార్యాలు చాలా ఉన్నాయి. వాక్యములో ఎదగటానికి ఎన్నో విషయాలు, దేవునితో నడవటానికి ఎన్నో సంఘటనలు, దేవుని వాక్యం యొక్క ప్రత్యక్షత. ఆ ముగ్గురులో ఆయనేనని అబ్రహాముకి ఎలాగ ప్రత్యక్షత వచ్చిందో బైబిల్ వాక్య విషయంలో కూడా మనం అలాంటి ప్రత్యక్షతనే మనం పొందుకోవాలి. ఈరోజు గుర్తుపట్టాలి, ఇది వాక్యము, ఇది దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నిలబడింది మనిషి కాదు, దేవుడు తన స్వరం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఆ విషయాన్ని నువ్వు గుర్తించగలిగిన రోజున అప్పుడు నువ్వు దేవుని పట్టుకుంటావు, దేవునితో సహవాసం చేస్తావు, దేవునితో నడవగలుగుతావు. ఇంకా మిగిలిన లోక సంబంధమైన విషయాలన్నీ విడిచిపెట్టి ప్రభా నీ వాక్యములో ఎంత మాధుర్యం ఉందా, నీ వాక్యములో ఎంత రుచి ఉందా, నీ వాక్యములో ఎంత ప్రత్యక్షత ఉందా, అది నీకు రావాలి. నేత్రాలు తెరవబడితే వస్తుంది. నేత్రాలు ముయ్యబడి ఉన్నాయి అనుకోండి, పందుల ముందు ముత్యాలు పోస్తే ఎలాంటిదో, గురిటివాడు ముందు ఎన్ని టపాకాయలు వెలిగించినా శబ్దం వినపడింది కానీ వెలుగుని చూడలేడు. అలా ఉండకూడదు సంఘం అలా ఉండకూడదు. మన చెవులు తెరవబడి ఉండాలి, మన నేత్రాలు తెరవబడి ఉండాలి. ప్రతి సంఘకాలములో బైబిల్ గ్రంథంలో 7 సంఘకాలాలు ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభుల వారి పరిచర్య తర్వాత ఎఫెసీ, స్మరణ, పెర్గమ, తుయితైర, సార్దీసు, ఫిలదెల్ఫియా, లవొదికీయ. ఇంకా జాన్ వెస్లీ గురించి చెప్పాడు కదా, 6వ సంఘకాలానికి ప్రవక్త జాన్ వెస్లీ. ఏమండి, ఈ 6 సంఘకాలాల్లో ఒకటే చెప్పబడింది, సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. ఆమేన్. కనుక ఏదో రాయబడింది వాక్యంలో మన కొరకు, ఇశ్రాయేలీయుల కొరకు ఏదో రాయబడద్దు, అది వదిలేయండి, అది మనకొద్దు. యేసుక్రీస్తు ప్రభుల వారి కాలంలో యూదుల కొరకు ఏదో రాయబడింది, అది కూడా వద్దు. కానీ ఈ కాలానికి మన కొరకు ఏమి రాయబడింది అది కావాలి, అది కావాలి. ఇప్పుడు మోసే కాలంలో లాగా నువ్వు అడవిలోకి వెళ్ళి కర్ర తీసుకొని బండను కొడితే నీళ్ళు రావు. అది వాళ్ళకది ఆ పరిచర్య. అర్థమైందండి? ప్రార్థన చేస్తే పరలోకంలో నుంచి మన్నా కురిసింది, మనకు కాదు, అది వాళ్ళకి. అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఆ కాలంలో వాళ్ళకి ఆ వాక్యం సరిపోయిందని దేవుడు చూశాడు. యేసుక్రీస్తు ప్రభుల వారి కాలంలో ఆ కాలానికి ఏ వాక్యం అవసరమైందో అది సరిపోయిందని అన్నాడు, నా శరీరాన్ని తిని నా రక్తం తాగువాడే నిత్య జీవానికి వారసుడు. ఆ కాలానికి ఆ వాక్యం సరిపోయింది. మరి ఇప్పుడు మన కాలానికి ఏ వాక్యము తెలుసా మీకు? ఈ కాలానికి మనకు దేవుడు ఏ వాక్యం ఇచ్చాడు దాన్ని గుర్తించగలిగితే ఈరోజు మీరేం చేయాలంటే దేవుణ్ణి బ్రతిమలాడుకోండి. ప్రభా వాక్య విషయంలో నా నేత్రాలు తెరు, వాక్య విషయంలో నా కళ్ళు తెరు, వాక్యం వినగలిగిన చెవులు, అర్థం చేసుకునే మనస్సు నాకు దయచే ప్రభు అని మీరు ప్రార్థన చేయగలిగితే ఒకటే, మీరు ఆయన ఆహ్వానించండి, అబ్రహాము ఆహ్వానించినట్లుగా. మరి అలాగే యోనా దేవుణ్ణి బ్రతిమలాడుకున్నట్లుగా జరిగింది ఏంటి? అందరూ ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే దేవుడు ప్రార్థన ఆలకించి యోనా పట్టణం నినివే పట్టణం మీదకి రావలసిన ఉగ్రతను దేవుడు తప్పించాడు. ఆమేన్. మరి మనం ఎందుకు బ్రతిమలాడుకోకూడదు? మన గృహాల్లో లేవా ఉగ్రతలు? మన గృహాల్లో లేవా శోధనలు? మన గృహాల్లో లేవా సమస్యలు? ఏమంటే ఎన్నున్నాయి కదా, బయటికి చెప్పుకోం, కానీ లోపల ఎన్నో రగులుతున్న అగ్నిపర్వతాలు ఎన్నో ఉంటాయి. కానీ అవన్నీ చల్లబడాలి, అవన్నీ చక్కదిద్దబడాలంటే మన దేవుని దగ్గరికి వెళ్ళాలి,
ప్రార్థన చేయాలి. నీ కుటుంబంలో ఒక బలిపీఠం ఉండాలి. కొర్నేలి ఇంట్లో ఉన్నట్లుగా ప్రార్థన ఇంట్లో ఉండాలి. నినివేలాగా యోనాలాగా దేవుణ్ణి బ్రతిమలాడుకోవాలి. నినివే పట్టణస్తులాగా ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. ఆ అమ్మాయి అనే గ్రామానికి వెళుతున్న వారు తమ గృహంలో ఉన్న చీకటిని తొలగించుకోవడానికి యేసును ఆహ్వానించినట్లుగా నీవు కూడా ఏం చేయాలంటే ఈ దినమందు దేవుణ్ణి నీ గృహములోకి, నీ జీవితంలోకి, నీ హృదయములోకి ఆయన ఆహ్వానిస్తే నీకున్న ప్రతి లోటును, ప్రతి కొరతను సమస్తములు కూడా తొలగించి నిన్నే దేవుని కొరకు ఒక సాక్షిగా దేవుడు నిలబెడతాడు. ఆమె చెప్తారా? దేవుడి వాక్యాన్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈ సమయం ఇచ్చినందుకు అందరికి వందనాలు. తిరిగి సురేష్ కప్ చెప్తున్నారు. తిడతారా? రైట్. యాక్చువల్గా ఏంటంటే మైక్ వద్దులే, ఈ సంఘానికే కాబట్టి బయటకు వద్దు. నేను బైబిల్లో ఒక క్రమం చూపిస్తా. 5 నిమిషాల టైం ఏంటి? బైబిల్లో ఒక క్రమం చూపిస్తా. క్రమం ఏమిటంటే, అంటే ఇది అయిన తర్వాత మీరు ప్రభురాత్రి భోజనం తీసుకుంటారా? రైట్. దాని పేరే ప్రభు రాత్రి భోజనం, కానీ మీరు దాన్ని పగలు తీసుకుంటున్నారు. అందుకే నేను చెప్పా మీకు కొద్ది తేడా వస్తుందని. తేడా అంటే లేదు, వాక్యంలో ఉన్నది చెప్తా. లార్డ్ సప్పర్ అంటారు, ఇంగ్లీష్లో సప్పర్ అంటారు. సప్పర్ అంటే మధ్యాహ్నం తీసుకునేదాన్ని సప్పర్ అనరు, లంచ్ అంటారు. బైబిల్లో లార్డ్ లంచ్లు లేవు, మధ్యాహ్న భోజనాలు లేవు బైబిల్లో. లార్డ్ సప్పరే ఉంది ఇంగ్లీష్లో. ప్రభు రాత్రి భోజనం, దాని పేరే రాత్రి భోజనం. ఎవరొచ్చినా రాకపోయినా కాపరి రాత్రే ఇవ్వాలి. మేము దూరం అండి రాలేము, రాకపోతే మానే, అంతే. నీకోసం పగలు ఇవ్వబడదు, నీకోసం పగలు ఇవ్వకూడదు కూడా. అందుకే చెప్పా, వాక్య ప్రకారం చేయాలా, వాక్యం కాని చేయాలా అని నేను అడిగాను. ఫస్టే ఒక క్వశ్చన్ వేశాను మిమ్మల్ని. నాకు తెలియదు ఈరోజు ప్రభురాత్రి భోజనం అని. ప్రభురాత్రి భోజనం అనే దానికి చాలా అర్థం ఉంది. ఎందుకొరకు అర్థం ఉందంటే, ధర్మశాస్త్రంలో కూడా రాత్రే ఇచ్చారు. తర్వాత చదువుకోండి, నిర్గమ 12లో ఉంటుంది. నిర్గమ 12లో ఇశ్రాయేలీలకు ఒక క్రమం ఇచ్చాడు. ఒక దూడను తెచ్చి లేకపోతే గొర్రెలను తెచ్చి అది 4 రోజులు పరీక్ష చేయబడిన తరువాత 4వ రోజు సాయంకాలపు వేళ, ఈవినింగ్ టైం, సూర్యుడు దిగిపోయిన దాన్ని సాయంత్రం అంటారు. సాయంత్రపు ఉన్న ఆ వెలుగులో దాన్ని వధించి అప్పటి నుంచి కార్యక్రమం చేస్తే ఆ రాత్రి తినాలి అని బైబిల్ చెప్తుంది. ఆ రాత్రి నిర్గమ 12 చదువుకోండి. ఆ రాత్రి తినాలి. ఆ రాత్రి తిని ఈ మాట వినండి, ఇది ప్రాముఖ్యమైనది. ఎందుకు రాత్రి ఇవ్వాలంటే, దేవుడు ఏం చెప్పాడంటే, రాత్రి తిన్న తర్వాత మిగిలింది ఏదైనా ఉంటే దాన్ని ఆ రాత్రికి రాత్రే కాల్చి వేయాలి. ఇప్పుడు మీరు రొట్టె చేశారనుకోండి, రొట్టె తింటారు, ద్రాక్షారసం తీసుకుంటారు, మిగిలింది ఏం చేస్తున్నారు? పిల్లలకు పంచుతున్నారా? పెద్దవాళ్ళు తింటున్నారా? లేదా పాస్టర్ కడుపునైనా తినేస్తున్నాడా? ఇవన్నీ చేయకూడదు. దేవుడు పర్టికులర్గా చెప్పాడు, అది రాత్రి చేయాలి. మిగిలితే తెల్లవారే లోపల అది సద్ది పడకుండా కాల్చేయాలి. అంటే వాక్యము సద్ది పడనివ్వకూడదు, వాక్యము కుళ్ళిపోయేటట్లు మనము చెయ్యకూడదు. ఆ క్రమము కొరకే ఆయన రాత్రిపూట పెట్టాడు. అదే పగలు చేస్తే మళ్ళీ రాత్రిపూట తినచ్చు, కుళ్ళిపోవటం అనేది ఉండదు. కానీ పర్టికులర్గా దేవుడు ఎందుకు చెప్పాడంటే, ఈ రాత్రి కుటుంబాలు లెక్క చొప్పున తినండి, ఇంకా ఎవరికైనా చాలకపోతే వాళ్ళకు కూడా ఇవ్వండి, కానీ మిగిలినవి తెల్లవారేసరికి కాల్ చేయాలి. కానీ సూర్యుడు ఉదయించే సమయానికి మిగిలిన ప్రభురాత్రి భోజనము ఉంచకూడదు, దాన్ని కాల్ చేయాలి. అది క్రమం. కొత్త నిబంధనలో కూడా ప్రభు ఏం చేశాడు? ఆ రాత్రి, ఆయన అప్పగింపబడిన రాత్రి, శిష్యులను పిలిచి రొట్టెను విరిచి ఇచ్చి ద్రాక్షారసం ఇచ్చి, 3వది కాళ్ళు కడగాలి. అది ప్రభురాత్రి భోజనం అంటే. ఈ 3 పనులు చేయాలి. రొట్టె తినాలి, ద్రాక్షారసం తాగాలి, అయిపోయిన తర్వాత స్త్రీలు కాళ్ళు కడగాలి, పురుషులు
పురుషుల పాదాలు కడగాలి. అప్పటితో ఆ పరిచర్య ముగించబడినట్లు లెక్క. ఇది ప్రభురాత్రి భోజనం అంటే. కానీ మీరు ప్రభు పగల భోజనం చేస్తున్నారు. ప్రభు పగలము చెప్తా. రైట్. రెండవది, శిష్యులు కూడా రాత్రిపూట ఇచ్చారు. బైబిల్ గ్రంథంలో ఎక్కడెక్కడైతే ప్రభురాత్రి భోజనము మీరు అన్నారు, మీ అపోస్తల కార్యంలో చెప్పినట్లుగా ఇంటెంటా రొట్టె విరిచారు, ఇంటెంటా సువార్త బోధించారు, ప్రార్థన చేశారు, ఎడతెక్క ప్రార్థన చేశారు, ఎడతెక్క రొట్టె విరిచారు అంటే రొట్టె విరిచారంటే పగల విరిచారని కాదు. వాక్య క్రమం ఏదైతే ఉన్నదో అపోస్తలు దాన్నే చేశారు. కానీ వాక్య క్రమాన్ని తప్పించి వాళ్ళు ఎక్కడా చేయలేదు. వాక్య క్రమము తప్పు చేస్తే దేవుడు అసలు బైబిల్లో ఆ విషయాలే రాయడు. వాక్య క్రమము తప్పు చేస్తే వాళ్ళు అసలు అపోస్తులులే కాదు. ఈ చిన్న లాజిక్ మనం తప్పిపోతే ఎప్పుడైనా చేయొచ్చు అనుకుంటాను. కానీ దాని పేరే లార్డ్ సప్పర్. ప్రభురాత్రి భోజనం అంటే ప్రభు రాత్రి భోజనం అని. అందుకే దానికి చదవక మరియు వారి ఏక మనస్కులై ప్రతి దినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు, ఇంటింటా రుచిస్తూ, దేవుని స్తుతించుచు, ప్రజలందరూ వాళ్ళని దయ పొందిన వారై ఆనందంతోనూ నిష్కపటమైన హృదయంతోనూ ఆహారం పుచ్చుకొంచుండేది. మరియు ప్రభు రక్షణ పొందుతున్న వారిని అనుదినము వారితో చేర్చుచున్నాయి. అది ప్రభురాత్రి భోజనం అనేది కాదు. అది ప్రభురాత్రి భోజనం అనేది 3 పరిచర్యలు ఉంటాయి. ఒకటి రొట్టె విరచటం, రెండవది ద్రాక్షారసం తీసుకోవటం, మూడవది పాద పరిచర్య. పాత నిబంధనలో ఓన్లీ రొట్టె ద్రాక్షారసం ఉండేది. కానీ క్రొత్త నిబంధన వచ్చాక ఏమైందంటే పరిచర్య మారింది. మత్తయ్య, మార్కు, లోక, యోహాను ఈ 4 సువార్తల ధర్మశాస్త్రమే, క్రొత్త నిబంధన కాదు. ఈ 4 సువార్తల్లో కూడా ధర్మశాస్త్రమే బోధించబడింది. కానీ క్రొత్త నిబంధన బోధించబ. కానీ ఎప్పుడైతే క్రొత్త నిబంధన రక్తము గురించి దేవుడు ఎప్పుడైతే మాట్లాడాడో రక్తము యొక్క నిబంధన క్రొత్త నిబంధన తీసుకొచ్చింది. అప్పుడు యోహాను సువార్తలో మనం చూస్తాము, ఆయన రొట్టె విరిచాడు, ద్రాక్షారసం ఇచ్చాడు. శిష్యుల యొక్క ఒకరి పాదాలు ఒకరు కడగవలసినదే ఒక ఆజ్ఞ. ప్రతివారు నేను వచ్చే వరకు ఈ పరిచర్య చేయాల్సిందే. నేను వచ్చే వరకు ఒకరి పాదాలు ఒకరు కడగవలసినదే. కడగాలి అని అలా బైబిల్లో, కడగవలసినదే. మూడవది పాద పరిచర్య. ఆ పరిచర్యతో ఈ ప్రభురాత్రి భోజన పరిచర్య ముగించబడింది. సరే, మీ అలవాటు ప్రకారం మీరు చేస్తున్నారు కనుక వాక్యంలో ఉన్నది నేను చెప్తున్నాను, అది మీ ఇష్టం. అది మీరు ఎలా చేసుకుంటారో చేసుకోండి. కానీ వాక్య ప్రకారం దాన్ని లార్డ్ సప్పర్, ఇంగ్లీష్లో లార్డ్ సప్పర్ అంటారు. కనుక లార్డ్ సప్పర్ అంటే లార్డ్ సప్పరే, డిన్నర్ కాదు, లార్డ్ సప్పర్. కనుక బైబిల్ గ్రంథంలో ఇంకా చాలా ఉన్నాయి, నేను రుజువులు ఇంకా చాలా ఉన్నాయి. బైబిల్ గ్రంథంలో చాలా చూపిస్తా ప్రభురాత్రి భోజనం ఎక్కడెక్కడ ఎవరెవరు ఇచ్చారు, ఎలా తీసుకున్నారు అని. అంతేకాదు, రైట్, ఇప్పుడు అపోస్తులు కార్యం చదివారు కదా, అపోస్తుల్లో ఒక్క మాట చెప్తా. అపోస్తుడు ఆయన పౌలు ఎప్పుడు ఇచ్చాడు? వాక్యం చెప్తూ ఉంటే ఐతుకు అనేవాడు కిటికీలోంచి కింద పడి చచ్చిపోయాడు. అవునా? అందరు కేకేశారు, మధ్యరాత్రుల దాకా అయిపోయింది, అతను నిద్ర కాగలేక. సంఘంలో కూడా చాలామంది నిద్రపోయి అట్టే చచ్చిపోతూ ఉంటారు. ఏమవుతుంది? ఆయన కింద పడ్డాడు, కింద పడి చచ్చిపోయాడు. కానీ పౌలు ఏమన్నాడు? భయపడబాకండి, మీరందరూ బతికే ఉంటారు. చచ్చిపోయారు. వెంటనే పౌలు కింద దిగొచ్చి చూశాడు, నిజంగా చనిపోయాడు. కానీ అన్నాడు, విశ్వాసంతో మాట్లాడాడు, ఈయన ప్రాణం ఈయనలోనే ఉంది, అతను చనిపోలేదు అని చెప్పి ప్రార్థన చేయగానే అతను లేచి నిలబడ్డాడు. మరలా మేడగది మీదకి వెళ్ళారు, మధ్యరాత్రులు అయ్యింది. అప్పుడు అక్కడ రొట్టె విరిచినప్పుడు, ద్రాక్షారసం తీసుకున్నప్పుడు ఐతకు అనేవాడు కూడా అందులో పాలిభాగస్తుడయ్యాడు మధ్యరాత్రి వేళ. అంటే వాక్య క్రమం ఏంటంటే ప్రభు రాత్రి భోజనం ఏముంది, వాళ్ళ ఆదివారము సాయంత్రం మళ్ళా వచ్చి ప్రభురాత్రి భోజనం చేసుకోవచ్చు, అది విశేషమే కాదు. లేదు మధ్యవారం అందరూ కుదిరింది అనుకోండి, ఆ రోజైనా తీసుకోవచ్చు. ఒకరోజు ప్రత్యేకంగా ఈరోజు చేయాలని ఏం లేదు బైబిల్లో. సంఘము సిద్ధపడాలి. ఇప్పుడు ఈ రోజున సురేష్ ప్రభురాత్రి భోజనం ఇవ్వాలనుకున్నాడు. మీలో ఎంతమంది సిద్ధపడ్డారు? నాకు తెలిసి ఎవరు సిద్ధపడలా. నాకు తెలిసిపోయింది మిమ్మల్ని చూడగానే, మీలో ఎవరో సిద్ధపడలా. కానీ ఇస్తున్నారు కాబట్టి తీసుకోవాలంతే.
ఆ ఆచారము దేవుని వాక్యాన్ని నెరవేర్చదు. నువ్వు సిద్ధపడి వస్తావు చూసావా, తీసుకోవటానికి వచ్చినప్పుడు భయం ఉంటుంది లోపల. నువ్వు సిద్ధపడి వచ్చినప్పుడు, నువ్వు సిద్ధపడకుండా అయ్యగారు వచ్చా నేను బాప్తీసం తీసుకున్నా కాబట్టి నేను బాప్తీసం తీసుకున్నా కాబట్టి తీసుకోవాలంటే అది దేవుని దగ్గర చల్లదు. నువ్వు 40 సంవత్సరాల దాకా చేసి చచ్చిపోయినా నువ్వు నరకానికి వెళ్తావు కానీ నువ్వు పరలోకం వెళ్ళవు, అందులో నో డౌట్. కానీ ఈ కార్యం ఎలాంటిదంటే ఒకరోజు చెప్తా, ఒకరోజు ఈ వర్తమానం ఇస్తా. ఎప్పుడన్నా మరలా మీరు నన్ను పిలిస్తే, ఎప్పుడైనా అవకాశం వచ్చి పిలిస్తే కనుక ఖచ్చితంగా దీని గురించి ఒక సబ్జెక్ట్ ఖచ్చితంగా చెప్తాను. యూదుల కాలంలో ఎలా జరిగేది ప్రభురాత్రి భోజనము, ఇప్పుడు ఎలా జరుగుతుంది, ఎందుకు సంఘానికి తెలియాలి. అదే నేను చెప్పింది, సేవకుడు కాదు, సంఘానికి తెలియాలి వాక్యం. మీరు తెలుసుకోవాలి, బైబిల్లో ఉన్న ప్రతి విషయం సంఘానికి తెలియాలి. తెలిసినప్పుడే మీరు ఆశీర్వదించబడతారు. సరేనా? ఓకే, గాడ్ బ్లెస్. మీ కార్యక్రమం మీరు చేసుకోండి.